ఒక పెద్ద నగరం. రాత్రి సమయం. వీధుల్లో ఎవరూ లేరు. ఒక చిన్న అబ్బాయి రాహుల్ ఒంటరిగా నడుస్తూ ఉంటాడు. ఈ నగరంలో ఏదో తప్పు జరుగుతోంది. ఒక గల్లీ నుంచి ఓ శబ్దం వస్తుంది. రాహుల్ చూస్తే రక్తంతో ఉన్న ఒక జాంబీ బయటకు వచ్చింది. అది మనిషి కాదు, జాంబీ. రాహుల్ భయంతో పరుగెడతాడు. జాంబీ అతన్ని వెంటాడుతుంది. పరిగెత్తు రాహుల్, ఇది నిన్ను వదిలేది కాదు. ఒక అమ్మాయి సియా బైక్ మీద వస్తుంది. ఆమె రాహుల్ని కాపాడుతుంది. ఇక్కడికెక్కు, త్వరగా. సియా చెప్పింది, ఈ వైరస్ ఒక ల్యాబ్ నుంచి బయటకు వచ్చింది. ఇది ఒక వైరస్, అందరూ జాంబీలుగా మారుతున్నారు. జాంబీలు చాలామంది వస్తారు. రాహుల్, సియా కలిసి పోరాడతారు. మనమే చివరి దశ వరకు పోరాడాలి. అంతా అయిపోయిందనుకుంటే రాహుల్ చేతిపై ఒక బైట్ ఉంటుంది. రాహుల్, నువ్వు కూడా. రాహుల్ చేతిపై బైట్ పెరుగుతోంది. ఆయన కళ్ళు మెల్లగా మారుతున్నాయి. సియా భయపడుతుంది కాని అతన్ని వదలదు. సియా రాహుల్ని ఒక సీక్రెట్ సేఫ్ హౌస్కి తీసుకెళ్తుంది. అక్కడ ఇంకో 3 మంది సర్వైవర్స్ ఉంటారు. ఒక సైంటిస్ట్ చెబుతాడు, వైరస్కి ఒక యాంటీడోట్ తయారవుతోంది. కాని అది ల్యాబ్లో ఉంది. కాని అది చాలా ప్రమాదం. టీం అంతా ల్యాబ్కి వెళ్తారు. రాత్రి చుట్టూ అంతా జాంబీలు తిరుగుతున్నాయి. ల్యాబ్కి వెళ్ళి ఏంటి డోస్ అతనికి వేయించాలి. ల్యాబ్ దగ్గరికి వెళ్లగానే వందలాది జాంబీలు వారిని చుట్టేస్తాయి. జంబిల్ని ఏచారిస్తున్నారు, దగ్గరికి రావొద్దున్ని. రాహుల్ తనలో మార్పు పూర్తవుతున్నట్లు గమనిస్తాడు. అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. జాంబీలను తనవైపు పంపించి సియాను రక్షిస్తాడు. సియా ల్యాబ్లోకి వెళ్ళి యాంటీడోట్ తీసుకొస్తుంది. బయటికొచ్చేసరికి రాహుల్ పూర్తిగా జాంబీగా మారిపోయాడు. రాహుల్, ఇది యాంటీడోట్. నా శరీరం మారుతోంది. ఇది ముగింపు కాదు.